అన్ని అల్లకే వస్తాయి. కట్టించిందని కొంత కట్టించిందని నోట్ల మనపోయా ఇస్తున్నాడు. ఆమె జాగుడిచ్చింది ఆమె జాగడ అంత ఆమె ఇచ్చి ఇదంతా నా జానే ఒక్క అమ్మకాన్ని ఇచ్చిన అయిపో జాగిస్తాననే నీకు డబల్ రూమ్ కట్టిస్తానమ్మా అని పెట్టిండు. ఈ సంతకుండే ఈ సంతకు పెట్టమంటే పెట్టలే. ఆయన రోజు గెలవనియలే. సర్పంచ్ చెప్తే పోరాదమ్మా అన్నాడు. ఇక తెలంగాణ నీళ్ళు వచ్చి ఎత్తిపోసుకుంటా. మొత్తం నాదే సార్. ఆర్కెళ్ళి దాకా నాదే. ఇంట్లోనే అయిపోయి 5 లక్షలు ఇస్తానంటే 2 రూములు వేసుకుంటా కూర కొట్టుకోవాలి. అట్లా కూడా అన్న 5 లేవు ఏం లేదు. నన్ను అదే ఆగమే చేసింది. వాడు ఎన్ని రోజులు వచ్చిందాకనే ఏడ వచ్చిండు. రోడ్డు పోసి ఇల్లు కూడా వచ్చిండు. సంగతి చెప్తాం. నెక్స్ట్ ఏమైందమ్మా మనకట్లా చేస్తా ఉండాయన సంగతి చెప్తాం. ఈ నెలలో పింఛని మళ్ళా నెలలు ఇస్తుండు. మళ్ళా నెలల పింఛని మళ్ళా నెలలు ఇస్తుండు. నెలకు 3000 ఇస్తుండు అని చెప్పిండట. నొట్ట మనవయ్య దున్నవయ్య. ఆ 200 ఇచ్చిన్నాడు. అదే బరకతుండి. బాధ పెడుతున్నా. మలరెడ్డి పీరిగేలా మలరెడ్డి వచ్చి ఇల్లు కూడా చూపిస్తున్నా. నీకెంతమ్మా నేను కట్టిస్తా అని అన్నాడు. ఆ పంచనాల్లో వచ్చి అది చాలా అన్న ఊరుకున్నాడు. 5-6 సార్లు అడు. ఓ 10 ఈడియే తీసుకుపోయిండ్రు గుడికాన్ని. వాడు ఈ ఊరికి 2-3 మాటలు ఈనంగా పోయింది. బంధు ఈనంగా అని గావదెంగుతారు. అది ఆ పోలీసు వాళ్ళు పడవడ పోలీసు వాళ్ళు కదలనియ్యరు పోనీయరు. ఎంబడే ఎవరి ఆపత ఏమున్నది ఎట్లున్నదని చెప్పుకోవాలని ఇడిచిపెట్టాలి. ఇడిచిపెట్టారు అడుగుతానంటే. నా కడుపు నొస్తుంది. అందరికి నొస్తుందా? నా బాధ నేను పడుతున్నా. బొయ్యారములకెళ్ళి ఎగుడు దిగుడు నా అది చేసింది. 2 కొడుకులు. 2 కొడుకులు అయితే ఒక కొడుకు చచ్చిపోయిండు. ఒక కోడలు నీళ్ళు వస్తే ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయింది. అటు ఇట్లా గుర్తు చేసుకొని ఉన్నది. ఎల్లమ్మ కుమ్మరెల్లమ్మ చేసినాం సార్. ఆయన నా భర్త తగ్గినాక కొనుక్కొని తీసుకుంటా. తిమ్మపురంకి వెళ్ళి తెచ్చుకుంటా. ఏం లేదు. పైసలు ఇచ్చిన రూమ్ ఒక్క రూమ్ అన్నీ వేసుకుంటా. గంతే ఇచ్చినా గానీ అని కాలు పట్టుకున్న 2-3 మాటలు వస్తే ఇక ఆపుతారని ఈయనగా తవ్వనే బంద్ చేసిండు. చేశారు. ఇంకెవరు? ఈ రోడ్ అంతా వచ్చింది వాడేనా? ఈ జాగంతా నాదే. నా పేరు కుమ్మరెల్లమ్మ. నేను ఎవరికి పెట్టాలి? ఎన్నో మాటలు పెట్టిన దరఖాస్తు చూకున్నా. ఇగో ఇంట్లోకే పెట్టింది సార్. ఇంట్లో మా కోడలు ఉండు. నా కొడుకు చచ్చిపోయింది. ఇక అందులో నీళ్ళు పోయే వరకు లేచి అటు గుర్తు చేసుకున్నారు. 3 ఆడపిల్లలు. నా కొడుకు చచ్చిపోయింది. కోడలు కట్టించిండు కదా. ఉన్నా అని కొట్టకపోయేట కట్టించిండు. ఈయన కదా తొవ్వే బంద్ చేసిండు. ఈ రోడ్డు వచ్చినాక 4-5 సార్లు వచ్చిండు. బంధు ఇక ఆ నుంచి పచ్చి తంతారని. ఏది అది కూడా ఇయ్యలే. అది ఇచ్చినా ఒక రూమ్ వేసుకుంటాను. ఇవి ఇయ్యలే అది ఇయ్యలే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం
వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.